టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది కూడా ఈ విధంగా అయితే కామెంట్ చేశారండి. బ్రదర్, మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మీతో మాట్లాడాలనుకుంటున్నామని చాలా మంది కూడా ఈ విధంగా అయితే కామెంట్ చేశారండి. గత వీడియోస్ నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంది ఈ విధంగానే కామెంట్ చేశారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మనం ఆల్రెడీ కాయిన్స్ కి సంబంధించి, నోట్స్ కి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది. చాలా మంది కూడా మా దగ్గర అయితే ఇట్లాంటి కాయిన్స్ అయితే ఉన్నాయి, ఇట్లాంటి నోట్స్ అయితే ఉన్నాయి, వీటిని సేల్ చేయాలనుకుంటున్నాము, మీ సహాయం అయితే కావాలి బ్రదర్, మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, మీ నెంబర్ సెండ్ చేయండి, మీతో మాట్లాడాలనుకుంటున్నాము అని చాలా మంది ఈ విధంగానే కామెంట్ చేశారు. మీరు అందరు కూడా వీడియోస్ అయితే చూసారు కదా. కామెంట్స్ లో కూడా చాలా మంది కూడా మీ నెంబర్ కామెంట్ చేయండి బ్రదర్, మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నామని చాలా మంది ఈ విధంగానే కామెంట్ చేశారండి. కొంతమంది ఏంటంటే పర్సనల్ గా కూడా ఈ కాయిన్స్ కి సంబంధించి పర్సనల్ గా అయితే మీతో మాట్లాడాలని అనుకుంటున్నామండి, మీ నెంబర్ సెండ్ చేయండి బ్రదర్ అని చాలా మంది ఈ విధంగా రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ఏ వీడియోలో కూడా నేనైతే చెప్పలేదండి ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో అనేది అయితే నేను చెప్పలేదు. కాకపోతే చాలా మంది కూడా ఈ విధంగానే అడుగుతున్నారు, ఈ విధంగానే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో అయితే ఏ విధంగా నాతో కాంటాక్ట్ అవ్వాలో అనే దాని గురించి మాత్రమే ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా నేను ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది దగ్గర కూడా ఇట్లాంటి ఓల్డ్ కాయిన్స్ కావచ్చు, ఓల్డ్ నోట్స్ కూడా ఉంటాయండి. కాకపోతే వారికి తెలియదు ఎక్కడ సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి అనే అంశాలు తెలియకనే చాలా మంది దగ్గర కూడా ఇట్లాంటి ఓల్డ్ కాయిన్స్ కావచ్చు, ఓల్డ్ నోట్స్ ఉన్నప్పటికీ కూడా సేల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారండి. అవునా కాదా ఫ్రెండ్స్? నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ అయినా కావచ్చు, నోట్స్ అయినా ఉన్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సేల్ చేసే ప్రయత్నం చేయాలండి. చాలా మంది కూడా బ్రదర్ నా దగ్గర ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి, ఓల్డ్ నోట్స్ అయితే ఉన్నాయి అని అంటున్నారే తప్ప సేల్ చేసే ప్రయత్నం ఎవ్వరూ చేయటం లేదు. సేల్ చేసే ప్రయత్నం చేస్తేనే కదండి నిజంగా వాటిని తీసుకుంటారా లేదా అనేది మీకు తెలుస్తుంది. నేనైతే బల్లగుద్ది చెప్తున్నానండి, నేను ఇట్లాంటి కాయిన్స్ తీసుకుంటారా అని చెప్పినట్లయితే దాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకేనా? నేను చెప్పే దాంట్లో అబద్ధం అని గనుక అనిపించినట్లయితే దయచేసి వీడియో అయితే చూడొద్దు. ఎందుకంటే చాలా మంది ఎంతో నమ్మకంతో అయితే నా వీడియోస్ అయితే విజిట్ చేస్తున్నారు, ఎంతో మంది కూడా ఈ విధంగానే కాంటాక్ట్ అవుతున్నారండి. కాల్మీ 4లో కూడా చాలా మంది అయితే ఈ విధంగానే కాంటాక్ట్ అవుతున్నారు, వారి డౌట్స్ అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేనైతే క్లారిఫై చేస్తున్నాను. ఓకే, నేను ఈ ఛానల్ పెట్టింది కూడా మీకోసమే, 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. మీకు యూజ్ కాదు అనుకున్నట్లయితే వీడియో అయితే చూడొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ అయినా ఉన్నట్లయితే, కాయిన్స్ అనే కాదు నోట్స్ అయినా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? బ్రదర్, పలానా కాయిన్స్, పలానా నోట్స్ నా దగ్గర ఉన్నాయండి, వాటిని తీసుకుంటారా లేదా అని మీరు తెలుసుకోవాలండి. ఓకేనా? ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే సేల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ అయినా ఉన్నట్లయితే మీరు ప్రతి ఒక్కరు కూడా నాతో కాంటాక్ట్ అవ్వండి. చాలా మంది కూడా ఈ విధంగానే కాల్మీ 4 యాప్ లో అయితే చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. ఓకే, చాలా మంది ఈ విధంగానే అడుగుతున్నారండి, పలానా కాయిన్స్ మీరు వీడియో అయితే చేశారు కదా బ్రదర్, వీడియోలో చూపించినటువంటి కాయిన్స్ అనే కాదండి, నా దగ్గర చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి, వాటిని సేల్ చేయాలనుకుంటున్నాను, ఎవరైనా మీకు బయ్యర్స్ ఎవరైనా కాంటాక్ట్ ఉన్నట్లయితే మీరు నాకు హెల్ప్ చేయండి అని చాలా మంది ఈ విధంగా కాంటాక్ట్ అవుతున్నారు. మీ దగ్గర నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, నేను కనుక ఈ కాయిన్ పలానా కాయిన్ సేల్ అవుతుంది అని చెప్పినట్లయితే ఖచ్చితంగా అది సేల్ అవుద్దండి. ఓకేనా? ఎందుకంటే సేల్ చేసే బాధ్యత నాది. నేను పలానా కాయిన్ సేల్ అవుతుందండి అని నేను చెప్పానంటే ఖచ్చితంగా అది సేల్ అవుద్దండి. ఎంతో మంది కూడా చాలా నమ్మకంతో అయితే వీడియో చూస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఇదంతా ప్యాక్ అని, లేకపోతే ఇదన్నా ఏదో నమ్మించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నారని. చాలా మంది కూడా ఇంతమంది నమ్మకంతో మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నారంటే ఊరికే ఈ సపోర్ట్ అనేది రాదండి. ఇలా చెప్పే మాటల్లోనే కాదు, చేతల్లో చూపించినట్లయితే నమ్మకం అనేది మరింత బలపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఒకటే అనుకుంటున్నాను, 10 మందిలో ఒకరికైనా హెల్ప్ఫుల్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ అన్ని చేస్తున్నానండి. ఓకేనా? నా మీద నమ్మకం ఎవరికైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు, మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ అయినా ఉన్నట్లయితే దయచేసి నాతో కాంటాక్ట్ అవ్వండి. ఎటువంటి కాయిన్స్ అనేవి సేల్ అవుతాయి, ఎటువంటి కాయిన్స్ అనేవి సేల్ కావో, ఎటువంటి నోట్స్ అనేవి తీసుకుంటారో అనేది నేను పూర్తి వివరంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎవరైనా నాతో మాట్లాడతాం అనుకున్నట్లయితే, మాతో కాంటాక్ట్ అవుతాం అనుకున్నట్లయితే నేను కాల్మీ 4 ఐడి అనేది మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ అయినా కావచ్చు, నోట్స్ అయినా ఉన్నట్లయితే మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. ఓకేనా? మీరు ఒకటే, మనందరిది కూడా ఒక ఫ్యామిలీనండి. మన సబ్స్క్రైబర్స్ అందరు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ మన అందరం ఉన్నామంటే మనందరం కూడా హోల్ ఫ్యామిలీస్. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మొహమాటం లేకుండా మీరు అడగండి, మీ డౌట్స్ అన్ని కూడా